ప్రైజ్ ది లార్డ్. మన ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు క్రైస్తవులంగా ఉన్నామే గాని దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. సెల్ ఫోన్లకి, అలాగే సినిమాలకి, సీరియళ్ళకి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించగలుగుతున్నామే గాని దేవునితో మాట్లాడడానికి, దేవుని కొరకు ఎదురుచూసి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా చాలా వరకు ఆనాటికి సంఘాలలో తగ్గిపోతుంది. దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో కూడా ఎక్కువ సమయంతో మనం దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. దేవుని కొరకు కనిపెట్టలేకపోతున్నాం. ఆనాటి కాలంలో దావీదు గారు దేవునితో మాట్లాడడానికి, దేవుని కొరకు ఆయన వైపు చూస్తూ రోజంతా, దినమంతా ఎదురు చూసేవాట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీ అందరితో నేను పంచుకోవడానికి, తెలియపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయనకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతాం, చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అనే మాటను మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టే ఆ విధానం ఎంతో గొప్పది. ఓర్పుతో, సహనంతో దేవుడు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నవారు నూతన బలాన్ని పొందుకోవడమే కాక పక్షిరాజు వలె, ఇక్కడ పక్షిరాజు అనే మాటను మనం గమనించినట్లయితే పక్షులన్నిటిలో రాజుగా ఉన్నది ఈగల్. ఆ పక్షిరాజు అయినటువంటి ఆ గ్రద్ద లేదా డేగ రెక్కలు చాపి పైకి ఏ విధంగా అయితే ఎగురుతుందో, పరిగెడుతుందో, సొమ్మసిల్లక మనం కూడా అదే విధంగా నడుస్తామని దేవుడు మనకు ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. విశిష్టమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది పక్షిరాజు. ఇది మిగతా పక్షుల్లా కాదు. వంటిపైన ఉన్నటువంటి ఆ ఈకలను అది పీకేసుకుంటుంది. ఎందుకంటే అది బరువెక్కడం వల్ల దాని వంటిపైన ఉన్నటువంటి ఆ ఈకలు దానికి ఎగరడానికి శక్తిని ఇవ్వలేకపోవడం వల్ల అది అలా చేస్తుంది. అలాగే దానికి ఉన్నటువంటి ముక్కును కూడా ఆ వేటాడేటువంటి ఆ ముక్కు బండకేసి కొడుతుంది. అది రక్తం కారుతున్నా సరే అది అలా చేస్తుంది. ఎందుకంటే పక్షిరాజుకి తెలుసు, పాతవి విడిచిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు నూతనమైనవి దేవుడు అనుగ్రహిస్తాడు అని. అది అక్కడ ధైర్యంతో, నిరీక్షణతో దేవుని వైపు చూస్తుంది. అలా చూసినప్పుడు నెలలకు దానికి మరలా కొత్త నూతన బలం వస్తుంది. నూతనంగా ఒక్కొక్కటిగా ఊడిపోయినటువంటి ఈకలన్నీ మళ్ళీ రావడం ప్రారంభమవుతాయి. పాత గోర్లన్నీ పోవడం వల్ల కొత్తవి మళ్ళీ వస్తాయి. అలాగే ముక్కు కూడా, ఆ ముక్కు పైనటువంటి ఆ రక్తమంతా కూడా పూడుకుని మరలా కొత్త ముక్కు రావడానికి దేవుడు కృప చూపుతాడు. అలా అది నూతన బలమైన పొందుకుని నూతన శక్తితో మరలా యవ్వనంగా అది పైకి ఎగురుచు సంతోషంగా దాని జీవితాన్ని సాగిస్తుంది. ఆ 3-4 నెలలు దుస్థితిన ప్రదేశాల్లో వెళ్ళి ఒంటరిగా దేవునితో సహాయం కొరకు దేవుని వైపు చూస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి ఎన్నో మనలో ఉండొచ్చు. దాన్ని విడిచిపెట్టగలిగితే, మన పాత స్వభావాన్ని, దేవునికి ఇష్టం లేని కార్యాలను మనం విడిచిపెట్టగలిగితే అప్పుడు మరలా దేవుడు నూతన మనసుతో, నూతన శక్తితో, నూతన బలముతో పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరినట్లుగా మనలను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, దీనికి ఉన్నటువంటి మరో లక్షణం ఏమిటంటే, తుఫాను వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ఆకాశంలో మేఘాలు పట్టి కమ్మినప్పుడు
ఆ మేఘాలు వర్షానికి క్రింద పక్షిరాజు ఎప్పుడు కూడా ఉండదు. ఆ మేఘాల పైకి వెళ్ళి, ఆ తుఫానుకి, ఆ ఉరుములకి, ఆ మెరుపులకి, ఆ వర్షానికి, ఆ గాలికి అది ఏమాత్రం కూడా భయపడకుండా చక్కగా పైన అది తిరుగుతుంది. ఎంతో ధైర్యంగా, ఎంతో సంతోషంగా అది పైపైకి ఎగురుతూ ఉంటుంది. మరి మన జీవితంలో కూడా కారు, మేఘము వంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు, అలాగే భయంకరమైనటువంటి శోధనలు, అది మానసికమైనటువంటిదైనా సరే, శరీర సంబంధమైనా సరే, మరి ఏదైనప్పటికిని మనం దేవుని వైపు చూసి, దేవుని కొరకు కనిపెట్టి, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడినట్లయితే, మనము కూడా అదే ధైర్యంతో మన జీవితంలో పైపైకి ఎగిరే గొప్ప ఆశీర్వాదాన్ని మనము దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడం, దేవుని కోసం ఎదురు చూడడం అనేది మన జీవితాల్లో మనం నేర్చుకుని స్థిరంగా గనక ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు సాగించినట్లయితే, పక్షిరాజు ఎలా అయితే పాత జీవితాన్ని విడిచిపెట్టి పాతవన్నీ కూడా తను తీసివేసినప్పుడు కొత్తవి ఎలా అయితే దేవుడు అనుగ్రహించాడో, మన జీవితంలో మనము దేవునికి ఇష్టం లేని కార్యాలను పాతవన్నిటిని కూడా మనము విడిచిపెట్టి దేవుడిని అనుసరించినట్లయితే, దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా సహాయకుడిగా ఉంటాడని ఈ వచనంలో మనకు యెషయా గారు తెలియజేస్తున్నారు. అంతేకాదు జీవితంలో ఆత్మీయతలో పైపైకి, మీ జీవితంలో చదువులో పైపైకి, ఆశీర్వాదంలో పైపైకి, అలాగే ప్రతి ఒక్క విషయం మనం అడిగే ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని పైపైగా తీసుకువెళ్ళి పైవానిగా ఉంచడానికి ఆయన చూస్తున్నాడు. కానీ మన జీవితంలో మనము దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆలోచించి, మనం సరిచేసుకొని, మన జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టగలిగితే, దేవుని కొరకు దేవుని సన్నిధిలో పక్షిరాజు దేవుని సహాయం కొరకు ఎదురు చూసాడో, మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి మొర్రపెట్టే వారిగా ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా మనకు కూడా కొత్త జీవితాన్ని అనుగ్రహించగలడు, కొత్త మనస్సును అనుగ్రహించగలడు. పక్షిరాజు ఎలా అయితే నూతనమైనటువంటి శక్తిని పొందుకుందో, అటువంటి నూతనమైన శక్తిని, బలమును పొందుకుని మనం కూడా అలయక, సొమ్మసిల్లక దేవుని కొరకు పరిగెత్త పాత్రలుగా దేవుడు మనల్ని కూడా వాడుకోబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.